నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో మాజీ సిఐడి చీఫ్ సంజయ్ గారు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే విషయాన్ని అయితే అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ గారు అయితే హైకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. మరి వాటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏం జరగబోతుందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా సిరి, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో అసలు ఏమేమి జరిగాయో అన్ని ఒక్కొక్కటికి అయితే బయటకు వస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కరిని అయితే పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో అప్పటి మాజీ సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సంజయ్ గారు, ఆయన మీద కూడా ఇప్పుడు ఒక అవినీతి ఏదైతే పడింది, ఆయనకి ఇలాంటివి పాల్పడ్డారు అనే ప్రూఫ్స్తోని కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో తను దమ్మలపాటి శ్రీనివాస్ గారు హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏం జరగబోతుంది అంటారు అసలు? మీరు అన్నట్టు మాజీ సిఐడి చీఫ్ సంజయ్ 1,75,00,000 రూపాయల నిధుల దుర్వినియోగం చేశాడనేది ఒక అభియోగం వచ్చిందమ్మా. అంటే ఆయన 3-4 అంశాల్లో ఈ నిధుల దుర్వినియోగం జరిగింది. అగ్ని ఎన్ఓసి యాప్, అంటే అగ్ని ప్రమాదాలకి ఎన్ఓసికి తీసుకోవటం కోసం ఒక యాప్ తయారు చేయించడం కోసం ఆ యాప్ తయారు చేయటానికి ఒకటి, తర్వాత కొన్ని 150 ట్యాబుల కొనుగోలులోను, తర్వాత మరొక యాప్ రూపకల్పనకు సంబంధించి దాని నిర్వహణకు సంబంధించి ఒకటి, తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి సంబంధించిన చట్టానికి సంబంధించి వాళ్ళల్లో చైతన్యం తీసుకురావటం కోసం సదస్సులు నిర్వహిస్తాననే పేరుతో ఆయన ఆ సదస్సులు నిర్వహించకుండానే ఆ నిధుల్ని దుర్వినియోగం చేశాడని, తర్వాత ఒక యాప్ నిర్వహణ రూపకల్పన చేయాలని ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్న రోజే అసలు ఆ యాప్ రూపకల్పన జరగక ముందే అదే రోజు దాదాపు 80 లక్షల రూపాయల పేమెంట్ కూడా ఇచ్చేశారు. ప్రభుత్వ సొమ్ముని వాళ్ళకి పంపించేశాడని. ఆ సొమ్ము మరి అందులో ఈయనకి ఎంత వచ్చింది, ఎంత అనేది తెలియాలంటే ఈయన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉంటుందని మీరు అన్నట్టు అదనపు అడ్వకేట్ జనరల్ ఆయన దమ్మలపాటి శ్రీనివాస్ గారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాడు. ఈ కేసు హైకోర్టుకి ఎందుకు వెళ్ళిందంటే సంజయ్ గారి మీద పెట్టిన కేసుకు సంబంధించి ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టాడు. మరి ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం తరపు వాదనలు కూడా గౌరవ న్యాయస్థానం వినాలి కదా. అందుకని ప్రభుత్వ తరపున వాదనలని వినిపిస్తూ దమ్మలపాటి శ్రీనివాస్ గారు అడ్వకేట్ జనరల్ ఈయన్ని మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, స్పష్టమైన ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, ఇంకా కూడా నిధులు ఎలా దుర్వినియోగం జరిగింది, ఇంకా ఎంత మేరకు జరిగింది అనే అంశాలు పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవాలంటే ఆయనకి గనక ముందస్తు బెయిల్ ఇస్తే ఈ కేసు దర్యాప్తుని ముందుకు తీసుకెళ్ళటం కష్టం. కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, పోలీస్ కస్టడీలో కూడా విచారించాల్సిన సందర్భం ఉంది, చేయాల్సిన అవసరం కూడా ఉంది అనేది ఆయన తీసుకెళ్ళిన అంశం. అయితే ఏంటంటే ఈయన సంజయ్ గారు గతంలో ఇంకొక వివాదంలో కూడా ఉన్నాడు. అంటే ఆయన సిఐడి విభాగ అధిపతిగా ఉండి గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసిన సందర్భంలో కూడా ఆయన అమరావతిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్సు, హైదరాబాద్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్సు, ఢిల్లీలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వ్యక్తి సంజయ్. అసలు యాక్చువల్గా ఆయన సిఐడి చీఫ్గా ఆయనకి సంబంధం లేదు, ఆయనకి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అధికారి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి తప్ప రాజకీయ నాయకుల్లాగా వెళ్ళి వేరే వాళ్ళ వ్యక్తిత్వ హననానికి తోడ్పడే పనులు చేయకూడదు. పని చెప్తే అమరావతిలో వాళ్ళ రాజధాని, ఆయన ప్రధాన కేంద్రం కాబట్టి చెప్తే ఒక అర్థం ఉంది. కానీ దాన్ని పక్క రాష్ట్రమైన తెలంగాణ రాజధాని హైదరాబాద్లోను, దేశ రాజధాని అయిన ఢిల్లీలోను వెళ్ళి చెప్పటం, అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడటం, దానికి తోడు అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి కొనవోలు సుధాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని, తర్వాత ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఒక జర్నలిస్ట్ని కూడా ఎమ్మడబెట్టుకుని వెళ్ళటం, ఇవన్నీ కూడా అనేక వివాదాలకి తావిచ్చింది ఆ రోజునే. అప్పుడు వివిధ రాజకీయ పక్షాల వాళ్ళను దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈయన తన పరిధులు మించి వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు కూడా వచ్చినాయి, విమర్శలు కూడా వచ్చినాయి. అయితే ఏంటంటే వీళ్ళు అందరూ కూడా ఊహించింది
ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 30 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఆ టైంకి మనం అందరం ఏం చేసినా కూడా రిటైర్ అయిపోతాము, ఎవరు ఏమి మనకు అబ్జెక్షన్ ఉండదన్న దృక్పథంతో వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం గురించి చైతన్యం తీసుకురావటానికి ఈయన ఒక పథకం ప్రకారం తయారు చేసే సందర్భం కన్నా ముందే, ఈ నిధులు మంజూరు కన్నా ముందే ఆ సభలు నిర్వహించేశారు. కానీ తర్వాత నిర్వహించినట్టుగా రికార్డు సృష్టించి వేరే వాళ్ళకి పేమెంట్లు ఇచ్చారు, అంటే చెల్లింపులు చేశారు. నిజానికి వీళ్ళు వేరే ఒక అవుట్ సోర్సింగ్ ద్వారా చేయించామని చెప్పారు. అలా కాకుండా రెగ్యులర్ పోలీస్ వ్యవస్థ కూడా వీళ్ళకి అనుసంధానంగానే ఉంటుంది కదా, వాళ్ళ సర్వీసెస్లను ఉపయోగించుకున్నారు. అలాగే పోలీస్ పరపతి ఉపయోగించి కొన్నిసార్లు సమావేశ మందిరాలను ఉచితంగా తీసుకుని మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టుగా కూడా రికార్డులు సృష్టించారనేది ఇవన్నీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు అందబట్టే ఈయన మీద 1,50,00,000 రూపాయలు ప్రాథమికంగా తేలిందని వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు అనేది ఆయన తెలుసు కాబట్టే ముందస్తు బెయిల్కి వెళ్ళాడు హైకోర్టుకి. ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా ఇలాంటి అంశాలన్నీ కూడా అడ్వకేట్ జనరల్ కూడా గౌరవ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చడం, ఆ వాదనలు ముగిసినాయి. ఈయన తరపు వాదనలు ఈయన చెప్పుకున్నాడు, ప్రభుత్వ తరపు వాదనలు ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఏంటంటే జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఏ క్షణానైనా ఇవ్వచ్చు, ఒక 2 రోజుల్లో ఇవ్వచ్చు, 4 రోజుల్లో ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. కాకపోతే వాదనలు మాత్రం ముగిసినాయి కాబట్టి ఇంకా దీని మీద మళ్ళీ వాదనలు కొనసాగే అవకాశం దాదాపుగా ఉండదు. ఇక జడ్జిమెంట్ రాయటమే ఆలస్యం, తర్వాత ప్రొనౌన్స్ చేయటం, జడ్జి గారు బయటకు వెల్లడించడమే ఆలస్యం. అంటే ఇప్పుడు సిఐడి చీఫ్గా, అంటే మాజీ సిఐడి చీఫ్ ఉన్న సంజయ్ గారికి ఇప్పుడు ఏదైతే ఒకవేళ నిరూపించడం అనేది లేకపోతే ఇంకేం జరిగిందో, వాదనలు అయితే విన్నారు, తీర్పు అనేది ఎక్సైడ్ అనేది మనకు తెలియదు. ఒకవేళ తీర్పు అనేది సంజయ్ గారికి వ్యతిరేకంగా వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? పరిస్థితులు అరెస్ట్ చేస్తారమ్మా. ఎందుకంటే ముందస్తు బెయిల్కి ప్రభుత్వ గౌరవ న్యాయస్థానం కనుక అనుమతి ఇవ్వలేదనుకోండి, తీర్పు ఆయనకు అనుకూలంగా, ఆటోమేటిక్గా అరెస్ట్ చేయమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టే కదా, ఆయనకు ఆ రక్షణ ఉండదు. ఇప్పుడు ఏదైతే ముందస్తు బెయిల్ కోసం రక్షణ కోసం వెళ్ళాడో అది అప్పుడు తిరస్కరించబడగానే ఏ క్షణానైనా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత పోలీస్ కస్టడీ అడుగుతారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ కూడా అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటని కూడా అడిగినప్పుడు వాళ్ళు ఈ ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టినప్పుడు ఆయన కూడా సాటిస్ఫై సంతృప్తి చెందితే కనుక ఓకే పోలీస్ కస్టడీకి తీసుకోండి, తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ అవ్వగానే మళ్ళీ ప్రవేశపెడతారు. అప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి కూడా ఇవ్వచ్చు. అంటే కొన్నాళ్ళు ఇంకా కొంతకాలం జైల్లో ఉంచండి, మళ్ళీ వీళ్ళు కూడా అడుగుతారు, సామాన్యంగా ఎక్స్టెన్షన్ కూడా అడుగుతాము కాబట్టి జ్యుడిషియల్ కస్టడీకి ఉండి బెయిల్ ఇవ్వద్దని అడుగుతారు. ఎందుకంటే ఆ జైల్లో కనుక ఉంటే ఎప్పుడైనా వీళ్ళు కస్టడీ అడగొచ్చు, మళ్ళీ ఇంకొకసారి అరెస్ట్ చేయాలంటే మళ్ళీ ప్రొసీజరల్గా వెళ్ళాలి, అట్లా ఉంటుంది అనమాట. అసలు ముందు కూడా నేను కూడా మ్యాజిస్ట్రేట్ కూడా పోలీస్ కస్టడీకి వెంటనే ఎవరు ఫస్ట్ జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తారు. సహజంగా ఇచ్చిన 1-2 డేస్లో వీళ్ళు కూడా మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టుకుంటారు, మా కస్టడీకి ఇవ్వండి, మేము ఇంటరాగేట్ చేయాలి, కొంత సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది అని అడుగుతారు. ఆ సందర్భాల్లో సహజంగా మ్యాజిస్ట్రేట్స్ అనుమతిస్తారు. సపోజ్ పోలీసులు 4 రోజులు అడిగితే 2 రోజులు ఇవ్వచ్చు, 3 రోజులు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన